నెక్స్ట్ మరో మంచి ట్రైనర్, మరో స్పీకర్ మన ముందుకు రాబోతున్నారు. ఈజ్ ద లెక్చరర్ మిస్టర్ శ్రీకర్, గంగుల శ్రీకర్ గారు. ప్లీజ్ వెల్కమ్ సార్. ఒక చిన్న టాస్క్ చేద్దామండి. హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు దయచేసి చేయొద్దు. ఒక్కసారి అందరూ మెల్లిగా శ్వాస లోపలికి పీల్చుకొని ఆపండి, అంతే. 1 2 3 స్టార్ట్. శ్వాస లోపలికి పీల్చుకోండి, దీర్ఘ శ్వాస లోపలికి పీల్చుకోండి, ఆపండి, వదలొద్దు, ఆపండి, వదలొద్దు, ఆపండి, వదలొద్దు. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 కౌంట్ చేసుకుంటూ వెళ్తుంటే చాలా ఇబ్బంది అనిపిస్తుంది కదా. ఎప్పుడు ఆపేస్తావురా నాయన, ఎప్పుడు వదలాలి ఈ టాస్క్, అంతేనా? ఓకే, నో ప్రాబ్లం. ఇప్పుడు రిలాక్స్ కండి, రిలాక్స్ కండి ప్లీజ్, అందరూ రిలాక్స్ కండి. ఓకే, ఒక్క 10 సెకండ్లు లేదా 15 సెకండ్లు, అంతకు మించి ఎక్కువగా మనం శ్వాస లోపలికి బిగబట్టుకుంటే, ఊపిరి బిగబట్టుకుంటే చాలా కష్టం అనిపిస్తుంది కదా. ఒక్కొక్క సెకండ్ పెరుగుతున్నా కొద్దీ 30 రోజులు అండి, 30 రోజులు ఈ ప్రోగ్రామ్ సక్సెస్ చేయడం కోసం మెగా ఇంపాక్ట్ 2024 కరీంనగర్ ఇన్ఛార్జ్ శ్రీ కూతాడి తిరుపతి గారి ఆధ్వర్యంలో చాలామంది ఇంపాక్ట్ ట్రైనర్స్ ఊపిరి బిగబట్టుకొని ఉన్నారు 30 రోజులుగా మీ అందరి కోసం. 30 రోజులుగా ఊపిరి బిగబట్టుకుంటే ఇంత మంచి రిజల్ట్ వచ్చింది. మీరు ఒక్కసారి మనం కొంచెం వెనక్కి వెళ్తే, మన పెద్దవాళ్ళు, పూర్వీకులు, తాతలు, ముత్తాతలు 200 సంవత్సరాలుగా ఊపిరి బిగబట్టుకొని ఉన్నారు పరాయి వాళ్ళ పాలనలో. ఎంత కష్టమై ఉంటుందండి. ఊపిరి బిగబట్టుకున్నారు 200 సంవత్సరాలు, బిగబట్టి ఇక లోపలికి బిగబట్టుకుంటే ప్రాణం పోతుంది, తర్వాత తరానికి భవిష్యత్తు ఉండదు, జీవితం ఉండదు అనుకొని ఊపిరిలు వదిలేశారు. పోరాడి స్వాతంత్రాన్ని తీసుకొచ్చారు. ఇప్పుడు మనం స్వేచ్ఛా భారతంలో ఉన్నాం, ఎంత మంచి ఫ్రూట్స్ అనుభవిస్తూ ఉన్నాం. సో ఈ ఫ్రూట్స్ మనం ముందు తరాలకి వెళ్ళాలంటే కూడా మనలో ఒక పోరాట పటిమ అనేది ఉంచుకోవాలి. ఈ పోరాట పటిమను మనం డెవలప్ చేసుకోవాలి. బిఫోర్ దట్ మనందరికీ కూడా మిత్రులు ఉంటారు కదండి, బంధువులు ఉంటారా, ఉండరా? ఉన్నారా అందరికీ మిత్రులు? ఉన్న వాళ్ళు చేయి పైకి లేపండి. నాకు ఫ్రెండ్స్ ఉన్నారు సార్, నాకు బంధువులు ఉన్నారు సార్ అన్న వాళ్ళు చేయి పైకి లేపండి. రైట్, సూపర్ సూపర్. కొంతమంది మిత్రులను లేదా బంధువులను మనం ఏం చేస్తామంటే గేటు దగ్గర నిలబెట్టి మాట్లాడతాం, అట్లుంచి అటే పంపిస్తాం, అవునా కాదా? ఇంకొంతమంది ఫ్రెండ్స్ని ముందు రూమ్ దాకా తీసుకొచ్చి కూర్చోబెట్టి టీ స్నాక్స్ ఇస్తూ మాట్లాడుతూ ఉంటాం, అవునా కాదా? ఇంకొంతమంది ఏం చేస్తాం, మనం డైనింగ్ హాల్ దాకా తీసుకెళ్ళి డైనింగ్ టేబుల్ మీద కూర్చోబెట్టి మంచిగా ఫుడ్ భోజనం పెట్టి మరి కుశల ప్రశ్నలు అడుగుతాం, మాట్లాడుతుంటాం, అంతేనా? ఇంకా కొంతమందికి ఆతిథ్యం ఇస్తాం. మా ఇంటికి రండి, మా ఇంట్లో ఉండండి, ఒక 3-4 రోజులు మీరు మా ఆతిథ్యాన్ని స్వీకరించండి. క్లియర్? ఒకరినేమో గేట్ దగ్గర నిలబెట్టి మాట్లాడతాం, కొంతమందిని ముందు రూమ్లో కూర్చోబెట్టి మాట్లాడతాం, కొంతమందిని డైనింగ్ హాల్ దగ్గర తీసుకొచ్చి మాట్లాడతాం, కొంతమందికి ఇంట్లోనే ఆతిథ్యం ఇచ్చేస్తాం 2-3 రోజులు. మనం ఎదుటి వారికి గౌరవం ఇవ్వాలంటే వాళ్ళకు ఎంతో కొంత అర్హత ఉండాలి, మనం అది చూస్తూ ఉంటాం. క్లియర్? మిమ్మల్ని ఎవరైనా మీరు లోపలికి వచ్చేటప్పుడు మీరు ఉన్న వాళ్ళ లేని వాళ్ళ అని ఎవరైనా అడిగారా? మీ క్వాలిఫికేషన్ ఏంటి అని అడిగారా? మీ క్యాస్ట్ గురించి అడిగారా? రిలీజియన్ గురించి అడిగారా? మీ స్టేటస్ గురించి ఎవరైనా అడిగారా? ఎవ్వరూ అడగలేదు. దట్ ఈజ్ ఇంపాక్ట్. అందరినీ ఒకేలా చూస్తుంది, అందరినీ ఒకేలా ఆదరిస్తుంది. ఇలా ఎవరు చేస్తారు తెలుసా అండి? సృష్టిలో చెట్టు చేస్తుందండి. చెట్టుకేం తేడాలు ఉండవు, అందరికీ సమానంగా నీడనిస్తుంది, పూలనిస్తుంది, గాలినిస్తుంది, పండ్లనిస్తుంది. ఇంపాక్ట్ ఫౌండేషన్ కూడా అంతే, అందరినీ కూడా చెట్టులా ఆదరిస్తుంది, అందరికీ నీడనిస్తుంది, పండ్లనిస్తుంది, అభివృద్ధి చెందేలా చేస్తూ ఉంటుంది. ఇట్లాంటి గొప్ప ఫౌండేషన్ స్థాపించినటువంటి మన గంపా నాగేశ్వర్ సార్ గారు మన ముందే ఉన్నారు. దయచేసి అందరూ కూడా క్లాప్స్ కొట్టండి. అందరూ కూడా ఇంత మంచి ఆలోచన విధానాన్ని డెవలప్ చేసుకోవాలని కోరుకుంటూ థ్యాంక్ యూ సార్.
Excellent, very good.